అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం. మీ పేరు, మీ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాల్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం మేడం. ఓకే మాస్టర్స్, అహింస మెడిటేషన్ వంటమిల్లి ప్రోగ్రాం వాళ్ళకి మా ఆత్మ ప్రణామములు. నా పేరు రమణమ్మ. నంద్యాల పక్కన బిల్లలాపురం గ్రామం నుంచి నేను ఇక్కడ ధ్యానంకి రావడం జరిగింది. ధ్యానంలో 2012లో ఈ ధ్యాన జీవితంలోకి అడుగు పెట్టడం జరిగింది. నేను అనేక అనారోగ్యాల సమస్యలు ఉండేవి. నాకు ఈ ధ్యానం ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యం అందుతుంది అంటే నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. కాబట్టి అది ఆరోగ్యం అనేది చాలా చిన్న విషయం, కానీ మన జీవితం ఈ ధ్యానం ద్వారా ఎంతో గొప్పగా సరి చేసుకునే జీవన విధానం ఈ ధ్యానంలో ఉంది. మరి ఆ జీవన విధానం ఏమి అంటే అహింస పరమో ధర్మ అన్నారు. కాబట్టి అహింస మార్గంలో మన జీవితాన్ని మనం జీవిస్తే చాలా ఎంతో గొప్పగా మన జీవితాలు ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతాయి. అందుకు కాబట్టి ప్రతి ఒక్కరము ఈ ధ్యానం చేయాలి, అహింస మార్గాన్ని జీవించాల్సిందిగా అందరినీ నేను కోరుకుంటున్నాను. రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం? నేను 1/2 అవర్ చేస్తూ ఉంటాను. కాకపోతే మన ఆలోచన ఎప్పుడు ఎక్కడ ఉంటుందో అక్కడ మనము ప్రతి నిమిషం ధ్యానంతో చేసిన దాంతో సమానము. 1/2 అవర్ అయితే ప్రతిరోజు సరెండర్ చేస్తాను. ఓకే మేడం. శాకాహార ర్యాలీలు అలాంటివి మీరు వెళ్తూ ఉంటారా మేడం? ఓకే మేడం. నేను మామూలుగా అంటే ధ్యానం జీవితంలోకి రాకముందుకు నేను 2012లో ధ్యాన జీవితంలోకి రావడం జరిగింది. అప్పుడు ఫుల్ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళము. మరి శాకాహారం ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యం అని ఇక్కడ చెప్పడం ద్వారా నేను పూర్తి శాకాహారిగా గుడ్డుతో సహా మానేసి ఇప్పుడు పరిపూర్ణమైన శాకాహారంతో అద్భుతంగా నా జీవితాన్ని గడుపుతున్నాను. ర్యాలీలో వాటిల్లో వెళ్తూ ఉంటారా మేడం? ఓకే మేడం. ప్రతి ఒక్క చోట ఎక్కడైతే ర్యాలీ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఈ శాకాహారం గురించి మేము శాకాహారం తీసుకోక ముందుకు మా జీవితము ఎలా ఉండేది అంటే ఒక తల్లికి ఒక బిడ్డకి తల్లి లేకపోతే ఎంత ఇబ్బందులు పడతామో అలాంటి జీవితం మనము శాకాహారంతో లేకుండా మాంసాహారంతో ఉంటే మన జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. కాబట్టి ఈ శాకాహారం వల్ల నేను పొందిన లాభాలు ఆరోగ్యము, ఆనందము, ఆత్మతృప్తి అన్నీ అందినాయి. కాబట్టి దీన్ని అందరికీ ప్రతి ఒక్కరికి అందించాల్సిన బాధ్యత నాపై కూడా ఉంది అని నేను ప్రతి ఒక్క చోట ధ్యాన ప్రచారము చేయడం జరుగుతూ ఉంది మేడం. పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం అవి చేస్తూ ఉంటారా మేడం? ఓకే మాస్టర్స్, చేస్తూ ఉంటాము. పౌర్ణమికి పిరమిడ్కి వెళ్తారు, ఇంటి దగ్గర పౌర్ణమి ధ్యానంలో పిరమిడ్ ధ్యానంలో 3 శక్తి ఉంటుందని తెలిసి అక్కడ మాస్టర్ చెప్పడం ద్వారా మేము అక్కడ అటెండ్ అయ్యి ప్రతిరోజు ధ్యానం చేసేవాళ్ళము. మరి 2012లో నాకు లేని రోగం అంటూ లేదు. లో బీపీ, సైటు, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్, బాడీ పెయిన్స్ ఇలాంటి ఎన్నో అనేక రోగాలతో నేను బాధపడడం జరిగింది. కానీ ఈ పిరమిడ్ ధ్యానం ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందినాను. ఇప్పుడు 2012 నుంచి ఇప్పుడు దాకా నేను నో డాక్టర్, నో మెడిసిన్, నో హాస్పిటల్. కాబట్టి నాకు పొందిన పరిపూర్ణమైన జ్ఞానం అందరికీ అందించాల్సిన లక్ష్యం నాపై ఉంది అని నేను ప్రతి ఒక్కరికి ఈ ధ్యాన ప్రచారం కానీ శాకాహారం గురించి చెప్తూ నేను ముందుకెళ్తున్నాను మాస్టర్స్. ఏమన్నా మీరు పుస్తకాలు అవి చదువుతూ ఉంటారా మేడం? ధ్యానం చదివినాం మేడం. ఫస్ట్ చదివిన తర్వాతనే రైట్ ఏది రాంగ్ ఏంది మనం జీవించాల్సి. మీరు ఏమేమి బుక్స్ చదివారు? పత్రి సార్ రాసినవి కానీ ధ్యానానికి సంబంధించిన బుక్స్ మీరు ఏమన్నా చదివారు? శాకాహారం గురించి చదివాము. మళ్ళీ అందులో ఫలితాలు ఏంటి అలాంటి బుక్స్ స్వామి వివేకానంద బుక్స్ కానీ, ఓసో బుక్స్ కానీ, మరి పరమ యోగానంద బుక్స్ కానీ ఇలాంటివి చదవడం ద్వారా, రమణ మహర్షి అలాంటి బుక్స్ చదవడం ద్వారా ఇదే సత్యము, ఆత్మవిద్యనే అసలైన విద్య అని సత్యం తెలుసు మాకు అవగతం కావడం వల్ల ఈ ధ్యాన జీవితంలో ప్రతి క్షణం ఉంటూ ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలన్న సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాము మాస్టర్స్. కొన్ని గ్రామాల్లో ఇంకా ప్రజలు అనాగరికంగా జంతుబళ్ళు అవి ఇస్తూ ఉంటారు. ఈరోజు బక్రీద్, ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం హైదరాబాద్ ఇది 2వ యజ్ఞంలో ఉన్నాం, ధ్యాన మహాయజ్ఞంలో గ్రూప్ మెడిటేషన్లో ఉన్నాము.
ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది మేడం మెడిటేషన్ ఈ ధ్యాన ఎగ్జిబిషన్ మహాయజ్ఞానికి గ్రౌండ్లో? ఎగ్జిబిషన్ ఈ ధ్యాన మహాయజ్ఞానికి మమ్మల్ని ఇక్కడికి రప్పించుకున్న గురువులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ మహాభాగ్యాన్ని మాకు అందించిన మాస్టర్స్కి కూడా ఇక్కడ అంత గ్రూప్గా చేశారు కదా ఈ సెంటరు, వాళ్ళకి కూడా శతకోటి ధన్యవాదాలు. గురు ఓకే. ఈ జంతుబళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి మేడం? అది కరెక్ట్ అంటారా? మొక్కుబళ్ళు ఇవన్నీ లేదు, మన అజ్ఞానంతో చేస్తున్న ఇవి మన బ్రహ్మంగారు కూడా చెప్పింది సత్యము అని అంటారు. మనం బ్రహ్మంగారి సినిమాలు కూడా మనం అంతా ప్రతి ఒక్కరు చూశారు. బ్రహ్మంగారి సినిమా, బ్రహ్మంగారు చెప్పింది సత్యము అన్నప్పుడు ఆ సినిమాలో కానీ ఎక్కడైనా కూడా మనకి ప్రతి ఒక్క చోట అక్కడ నోరు లేని మూగజీవాల్ని చంపడము పాపము అంటూ ఆయన మనకి తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఆ సినిమాలో ప్రతి ఒక్క జ్ఞానాన్ని పరిపూర్ణంగా ఆయన ఎవరు బ్రహ్మంగారు మనకు అందించారు. కాబట్టి అందరూ ధ్యానం చేస్తే ఆ సినిమా చూస్తే కానీ ప్రతి ఒక్క మాట మనకి అర్థమేందో పరమార్థం ఏందో మనకు తెలుస్తుందన్నమాట. ఇలాంటివంతా ఏమీ లేదు. ఏ దేవత మనకు జంతు బలులు ఇవ్వలేదు. ప్రతి ఒక్క భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ప్రాణి ఆ తల్లి బిడ్డలమే. కాబట్టి ఏ తల్లి ఏ బిడ్డను బలి కోరదు. చూడండి, మనం ఎక్కడైనా లంక బిందెలు ఇస్తామో, ₹1 ఇస్తామో, మీ బిడ్డను బలి ఇవ్వండి అంటే మనమైతే ఇవ్వం. కాబట్టి అలాగే ఆ ప్రాణులు కూడా ఈ భూమి మీద ఉన్న ప్రాణులన్నీ ఆ తల్లికి బిడ్డలే. ఏ తల్లి ఏ బిడ్డను బలి అడగదు. ఇదంతా మనం చేస్తున్న అజ్ఞానంతో చేస్తున్న మూఢనమ్మకాలు తప్ప సత్యమైతే కాదు. ఏది సత్యము అంటే మనం చూడండి, ఒక ప్రాణం పోతుంటే గొంతులో నీళ్లు పోసి ప్రాణం కాపాడమనే చెప్పింది ఏ ధర్మమైనా పెద్దలైనా. కానీ గొంతులో నీళ్లు పోసి గొంతు కోసి చంపమని ఏ ధర్మం చెప్పలేదు, ఏ పెద్దలు చెప్పలేదు. ప్రాణం పోతుంటే గొంతులో నీళ్లు పోసి ప్రాణం కాపాడమనే చెప్పింది తప్ప గొంతులో నీళ్లు పోసి ఇలా ప్రాణం తీయమని ఏ ధర్మము చెప్పలేదు, ఏ పెద్దలు ఏ ఆచారాలు చెప్పలేదు. ఇవంతా మన మూఢనమ్మకాలతో మనం చేసుకుంటున్న అజ్ఞానం అనే జీవిత విధానాలు. కాబట్టి ఇప్పటికన్నా మనం ఒక క్షణం ఆలోచించి, అందరూ చెప్తూనే ఉన్నారు, రామావతారం కానీ, కృష్ణావతారం కానీ, బుద్ధ అవతారం కానీ, గాంధీ మహాత్ముడు కానీ, మనకి రామావతారంలో ఇక్కడ అశ్వమేధ యాగంలో గుర్రంని ఆ రాజ్యానికి విజేతను తెచ్చిన ఆ గుర్రంని కూడా జంతుబలి అక్కడ జంతుబలి చెయ్యాలి అంటే ఆ రాముడు ఆత్మారాముడు ఆయనకి కరెక్ట్ అనిపించక ఇది ఏమి ధర్మము అని ఆయన గురువులను, పెద్దలను, తల్లిని అందరిని అడగడం, ఒక ప్రాణం మన రాజ్యానికి మళ్ళీ ఇంత గొప్పటి విజేతం తెచ్చిన ఈ ప్రాణిని మనం ఎందుకు అలా చంపడము కరెక్ట్ కాదు కదా అంటూ గురువులను, పెద్దలను అందరినీ అడగడం ఆ రామావతారంలో కూడా రాముడు మనకు ఆచరించి చూపించి చెప్పిపోయినారు. మరి ఈ రామావతారం అంతా ఏమి అంటే మానవాళి ఎలా జీవించాలి అన్న ఒక సత్యం తెలపడం కోసమే భూమి మీద ఆ దైవము రామావతారం కానీ, కృష్ణావతారం కానీ ఒక్కొక్క యుగంలో ఒక అవతారం ఎత్తి మనకు సరైన జీవన విధానం ఏది, సరైన ధర్మం ఏది అంటూ చెప్పడం కోసమే భూమి మీదకి వచ్చి, చూడండి, కృష్ణావతారంలో అధర్మంగా జీవిస్తే ఏంటి ఫలితాలు, ధర్మంగా జీవిస్తే ఏంటి ఫలితాలు, మానవుడు ఎలా జీవించాలి అన్న సత్యము రామావతారం ద్వారా, బుద్ధావతారం ద్వారా మానవాళికి దుఃఖం ఎందుకు వస్తుంది, చావు పుట్టుకలు ఎందుకు వస్తున్నాయి, ఇలాంటివన్నీ దుఃఖం ఎందుకు వస్తుంది అంటే మనం చేసే పాపకర్మ వల్లే పాపరూపేణ పీడితే అని మళ్ళీ ఇలాంటి దుఃఖము మనకు వస్తుంది అని, చావు పుట్టుకల నుంచి నిర్వాణం ఏమి అంటే మళ్ళా ఎలా జయించాలి అంటే మన శ్వాసతో మనం ఉంటే చావు పుట్టుకలను కూడా మనము జయించే ఒక గొప్ప స్థితి మనకు, నిర్వాణాన్ని బుద్ధుడు కూడా మనకు అందించడం జరిగింది. మరి బ్రహ్మంగారు కానీ మనకు ఇలాంటి జ్ఞానాన్ని బ్రహ్మంగారు అవతారంలో కూడా మానవుడు ఏం చేసుకుంటే సత్య జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతామని సాధన ద్వారా సత్యం ధ్యానం చేసే వాళ్ళు చూపించినారు. కావాలంటే మనం మళ్ళీ ధ్యానం చేసి ప్రతి ఒక్కరూ ఆ సినిమా చూడండి. ప్రతి ఒక్క మాట మనం మానవుడు ఎలా జీవించాలి, ఎలా సత్యం తెలుసుకోవాలి అంటాడు. నువ్వెవరో, నీ జన్మం ఎందుకో, నిజం తెలుసుకో జీవా అంటాడు బ్రహ్మంగారు, వాళ్ళ అమ్మతో చెప్తాడు. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరూ మనకు ఒక యుగంలో ఒక అవతారం ఎత్తి మానవాళి ఎలా జీవించాలి, మానవుడు భూమి మీద ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే దారి ఏది మనకు అని అన్ని మరి ఈ ధ్యానం ద్వారా మానవుడు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆనందంగా
జీవించడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయని మరి గాంధీ మహాత్ముడు కూడా జీవహింస మహాపాపం అంటూ ధర్మో రక్షో రక్షిత అంటూ మనకి ఎన్నో ఒక గొప్ప స్పీచ్ కూడా మనకి అందించడం జరిగింది. కాబట్టి ఆ మాటలు కూడా చరిత్రలో నిలిచిపోయినాయి. మళ్ళీ స్వామి వివేకానంద కూడా అంటాడు, యువత మేలుకో, మరి లక్ష్యాన్ని చేరేంత వరకు విశ్రమించకు, నీతో నువ్వు అరగంట అయినా గడపకపోతే గొప్ప గురువునే కోల్పోతావు, నీ ఆలోచన ఉన్నతంగా ఉంటే నీ జీవితం మహోన్నతంగా ఉంటుంది అని చాలామంది ఎంతోమంది రామకృష్ణ పరమహంస లాంటి గురువుల ద్వారా వివేకానందానికి అందించిన ఆ జ్ఞానాన్ని ద్వారా ఇప్పుడు మనకు స్వామి వివేకానంద అందించిన జ్ఞాన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. నేను 7వ తరగతి చదివినాను. మళ్ళీ మా తమ్ముడు కాలేజీకి వెళ్తాడు, అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక స్వామి వివేకానంద జీవిత చరిత్ర పుస్తకం ఉంటే నేను ధ్యానంలోకి వచ్చిన 2012లోనే అది బుక్ నాకు చదవాలి అనిపించి నేను స్వామి వివేకానంద బుక్ చదవడం జరిగింది. మరి వాళ్ళు జీవించిన జీవన విధానం ఏంది అని దాంట్లో ప్రతి జీవిత చరిత్ర, స్వామి వివేకానంద జీవిత చరిత్ర చదివినప్పుడు మరి ఇలాంటి గొప్ప వాళ్ళు జీవించిన జీవన విధానం ఏందో నాకు పరిపూర్ణంగా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఏది సరైన జీవన విధానం అని అందరం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిగా మన అందరికీ ఉంది. ఒకసారి మనం జీవించే జీవన విధానం ఏది రైటు రాంగ్ అని తెలుసుకోవాల్సిన స్థితి మనకి ఎలా వస్తుంది అంటే ఈ ధ్యానం ద్వారా. ప్రతిరోజు మనతో మనం గడపకపోతే గొప్ప గురువునే కోల్పోతాం అంటున్నాడు మన స్వామి వివేకానంద. మనతో మనం అరగంట సరెండర్ అయ్యి కళ్ళు రెండు మూసుకొని వేలు పెట్టుకొని మరి ఈ ధ్యాన సాధనను ప్రతిరోజు, అప్పుడు ఈ పురాణాలలో 40 సంవత్సరాలు ఒంటికాల మీద తపస్సు చేసి ఒక సత్యం తెలుసుకోవాలా అని భగవంతుని చేరే మార్గం ఏంది అని వాళ్ళు 40 సంవత్సరాలు ఒంటికాల మీద తపస్సు చేసిన అవి మన పురాణాల్లో మనకి యోగుల ద్వారా మనకు తెలుసు. కానీ ఇప్పుడు మనకి డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారి ద్వారా మరి 41 రోజుల్లో ప్రతిరోజు ధ్యాన సాధన ద్వారా మనం ఆ సత్యాన్ని మనం తెలుసుకోవడానికి పరిపూర్ణమైన జ్ఞానం ఏదో, పరిపూర్ణమైన సత్యం ఏందో తెలుసుకోవడానికి ఈ ధ్యాన సాధన, ఈ ఆత్మవిద్య ద్వారా మనము సరి చేసుకునే జీవన విధానం ఈ ధ్యానంలో ఉంది. మరి చూడండి 2012లో నేను ధ్యాన జీవితంలోకి రాకముందు నా జీవితము చిన్న తలనొప్పి వస్తే ఏడుస్తూ బాధపడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు చూడండి అన్ని రోగాలను కూడా ధ్యానం ద్వారా పరిపూర్ణమైన జ్ఞానం పొంది ఇప్పుడు ధ్యానం ద్వారా సర్వరోగ నివారిణి ధ్యానం, సకల భోగహారిణి ధ్యానం, సత్య జ్ఞాన ప్రసాదిని ధ్యానం అన్నాడు. ఈ 3 నాకు సర్వరోగ నివారిణి 2012 నుంచి ఒక 41 రోజు ధ్యానం చేయడం ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యం నాకు అంది. నేను ఇక మళ్ళీ నో డాక్టర్, నో మెడిసిన్, నో హాస్పిటల్, ఎప్పుడు నేను ఉన్నంత వరకు మాత్ర వేసుకుని సూది వేసుకున్న హాస్పిటల్ పోనని లేచి అందరికీ చెప్పడం ద్వారా జరిగింది. కానీ అట్లా చెప్పకూడదమ్మా, ఎప్పుడేమో వస్తుందో అంటే అని అన్నారు. కానీ లేదు, నాకు ఇక్కడ అనిపిస్తుంది, నేను చెప్పినాను అన్నా. కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా నేను మాత్ర లేదు, సూది లేదు, హాస్పిటల్ లేదు. ప్రతిరోజు నువ్వు 1/2 అవర్ మెడిటేషన్ చేస్తే మనం జీవించే జీవన విధానం ఏందో మనకు తెలిస్తే అది మనం సరి చేసుకుంటే మనకు మరి మన ఆలోచనలు సరి చేసుకుంటాము. మన ఆలోచన ఉన్నతంగా ఉంటే మన జీవితం మహోన్నతంగా ఉంటుంది. ఆలోచన అంటే నెగిటివ్ థింకింగ్ వల్ల మనకు అక్కడ బాధ వస్తుంది. ఆ బాధ ద్వారా హెల్త్ ప్రాబ్లం వస్తున్నాయి. కాబట్టి మరి అది దాన్ని సరి చేసుకునేది ఈ ధ్యానంలో ఉంది. సకల భోగహారిని ధ్యానం అన్నారు. అంటే ప్రతి క్షణం నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని దాటగలిగే ఆత్మధైర్యం, ఆత్మస్థితి ధ్యానం ద్వారా వస్తుంది. అదే అసలైన భోగం. కాబట్టి మరి ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అన్నారు. అంటే సత్య జ్ఞానము అంటే ఏంటి అంటే మనము పక్క వాళ్ళను అప్పుడు మనమే రైటు, మనం చేసిందే రైటు, మనం మాట్లాడిందే రైట్ అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత మనం పక్క వాళ్ళను కూడా అర్థం చేసుకునే జ్ఞానం మనకు అందింది. కాబట్టి ఇప్పుడు ఎవరిని నో కామెంట్, నో జడ్జిమెంట్ లేకుండా మనల్ని మనం సరి చేసుకుంటూ మనం ఈ జీవితాన్ని, మన తప్పులు మనం సరి చేసుకుంటూ ఈ జీవితాన్ని ముందుకెళ్ళడానికి ధ్యానము చాలా అవసరం, గొప్ప స్థితి ఈ ధ్యానము. కాబట్టి అందరికీ ధ్యానం అందాలన్నదే నా ఏకైక లక్ష్యం. అందుకు నేను మా గ్రామంలో మరి ఈ ధ్యానం జీవితం ద్వారా నేను అప్పుడు ఎంతో వెలతిగా ఉన్న నా జీవితం ఇప్పుడు పరిపూర్ణమైన
ఆరోగ్యంతో, ఆనందంతో, ఆత్మజ్ఞానంతో ఉన్నాను. మరి ఈ ధ్యానం అనేది అందరికి అందిస్తే ఎవరు భూమి మీద ఎన్ని సమస్యలు వచ్చినా ఒక ఆత్మధైర్యంతో వాళ్ళ సమస్యను వాళ్ళే సరిచేసుకొని ఎంతో ధైర్యంగా జీవించడానికి, అద్భుతంగా మన జీవితాన్ని గడపడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ధ్యానం అందరికీ అందాలని, మళ్ళీ మా గ్రామంలో ఒక సెంటర్ లేదు. సెంటర్ మళ్ళీ పిరమిడ్లో మూడింతల శక్తి అన్నారు. మళ్ళీ అప్పుడు నేను మా గ్రామంలో మరి నేను పొందిన అనారోగ్యం ఎవరూ పడకూడదు. మరి ఈ ధ్యానం ద్వారా, ఈ పిరమిడ్ శక్తి ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యము, పరిపూర్ణమైన జ్ఞానం మనకు అందుతుంది. మరి ఇలాంటిది అందరికీ అందించాలా, నేను పడ్డ బాధ ఎవరు పడకూడదు, నేను పొందిన లాభం అందరూ పొందాలా అని నాకేమో ఎప్పుడూ అదే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మా గ్రామంలో ఇంటిపైన ఒక పిరమిడ్ కట్టుకొని మేము 2012లో నుంచి ఇప్పుడు ధ్యానం చేసుకున్నాము. కానీ ఇంకా అది కాదు, ఒక ల్యాండ్ పిరమిడ్ అరేంజ్ చేసి ఒక సెంటర్ పెట్టి అందరికీ పౌర్ణమి అమావాస్యలకు క్లాసులకి అరేంజ్ చేసి అక్కడ అందరికీ సేవ చేసుకొని ఈ ధ్యానాన్ని అందరికీ అందించాలని నేను ఒక గొప్ప సంకల్పంతో నేను ఇప్పుడు భూమి పూజ జరిగింది మా గ్రామంలో. నేను నంద్యాల పక్కన బిల్లలాపురం గ్రామం. అక్కడ భూమి పూజ మొన్న శ్రీరామనవమి రోజు భూమి పూజ మాస్టర్స్ ద్వారా భూమి పూజ జరిగింది. మేము ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, మరి భిక్షాటన చేస్తున్నాము. మరి ఎవరన్నా ఈ పిరమిడ్కి కావాల్సిన డొనేషన్ మీరు చేయాలనుకుంటే నా నెంబర్ 9110536167 నాకు కాల్ చేయండి. మేము గూగుల్ నెంబర్ చెప్తాము. మరి చూడండి, మనము ఈ అనారోగ్యము తగ్గించుకోవడానికి క్యాన్సర్కు, పక్షవాతులకు అంటూ హాస్పిటల్లో తిరిగినా మనకి ఎక్కడ ఫలితాలు లేవు. మరి ఒక డాక్టర్ కోర్సు 5 సంవత్సరాలు తీసుకుంటే వాడు పక్క వాళ్ళకి వైద్యం చేసే స్థితికి ఆ డాక్టర్ ఎదుగుతున్నప్పుడు మనం ఈ ధ్యానం అనే ఆత్మ విద్యను ఒక 5 సంవత్సరాలు కానీ, ఒక సంవత్సరం కానీ కంటిన్యూగా 40 రోజులన్న ఆఖరికి ఈ ఆత్మ విద్యను, ఈ ధ్యాన సాధనను మనం ప్రతి ఒక్కరూ చేస్తే మన రోగాన్ని మనం తగ్గించుకునే స్థితికి ఆ అవగాహన, ఆ జ్ఞానము మనకు వస్తుంది. ఇప్పుడు నేను 2012 నుంచి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను అంటే నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ ప్రాబ్లంకు ఈ సొల్యూషన్ అంటూ నా ఇన్నర్లో నుంచి ఒక ఆ జ్ఞానం అనేది నాకు అందుతూ ఉంది. అనుభవమే జ్ఞానం అంటారు. కాబట్టి ప్రతి అనుభవం నాకు జ్ఞానాన్ని ఇచ్చి ప్రతి ఒక్క సమస్యకు సొల్యూషన్ మనలోనే ఉంది, ఎక్కడా లేదు. స్వామి వివేకానంద అంటాడు, నీలోనే అనంతమైన జ్ఞానం ఉంది, దాన్ని బయటికి తీ అన్నాడు. మరి నీతో నువ్వు గడపకపోతే గొప్ప గురువునే కోల్పోతావు అన్నాడు. మరి లక్ష్యాన్ని చేరేంత వరకు విశ్రమించకు అన్నాడు. ఆలోచనలు ఉన్నతంగా ఉంటే నీ జీవితం మహోన్నతంగా ఉంటుంది అన్నాడు. ఈ 4 పాయింట్లు నాకు నచ్చినాయి. ఈ 4 పాయింట్లను పట్టుకొని నేను ఆ ధ్యాన సాధనను నాతో నేను గడపడము, మరి నాకు పరిపూర్ణమైన ఆత్మస్థితి, ఆత్మజ్ఞానం అందేంత వరకు ఈ ధ్యాన సాధనను వదలలేదు. మరి అంతవరకు నేను చేస్తూ వచ్చినాను. ఇప్పుడు ఆ గురువుల ద్వారా, ఆ భగవంతుని ద్వారా మరి ఏమో ఎవరు నాకు చేసుకున్న ఆ భాగ్యం ఏమో అది ఈరోజు నాకు ఏ స్థితిలో ఉన్నాయి కదా, ఆ బాధ రాకుండా ఆత్మధైర్యంతో ఉండగలిగే స్థితి ఈరోజు అందిందని నేను ఆత్మతృప్తిగా జీవిస్తున్నాను అని నేను ఒక గొప్ప ధైర్యంతో నేను ఇక్కడ చెప్పగలుగుతున్నాను. ఇక్కడ ఇది లేకపోతే చెప్పలేము ఎవరం. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ ఆత్మస్థితి ఎదిగింది కాబట్టి అందరూ ఈ ఆత్మస్థితిలోకి ఎదిగితే అందరూ ఎవరి సమస్యలను వాళ్ళు పరిష్కారం చేసుకునే భాగ్యం మనందరికీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానము, శాకాహారము, పిరమిడ్ ధ్యానము అందరూ చేస్తే అద్భుతమైన జీవితాలు అందరూ జీవించడానికి లోక సమస్త సుఖినో భవంతు. మళ్ళీ మనము చూడండి, ఒక్కొక్క దైవము లోక కళ్యాణం కోసం భూమి మీద అవతరించారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి లోక కళ్యాణం కోసం అవతరించారు అని అంటారు. లోక కళ్యాణము అంటే ఏంటి అంటే మనమందరము ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడమే అసలైన లోక కళ్యాణం. కాబట్టి మరి మనం మోసే ఈ భూమాత యొక్క తల్లి రుణం తీర్చుకోవాలా అంటారు. మనల్ని జన్మజన్మలుగా మోస్తున్న ఈ భూమాత యొక్క తల్లి రుణం తీర్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనం ప్రతి ఒక్కరము ఆనందంగా ఉంటే చాలు. చూడండి, మన బిడ్డ ఆనందంగా లేకపోతే మనకి కూడా ఆనందం, తృప్తి ఉండదు, బాధగా ఉంటుంది. అలాగే మనమందరం ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరము భూమాత యొక్క బిడ్డలం.
మరి మనం అందరము రోగాలతో, కష్టాలతో, దుఃఖాలతో, బాధలతో, సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆ తల్లి బాధగా ఉంది. కాబట్టి ఈ ధ్యానం అనేది అందరికీ అందితే ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటే మన తల్లి కూడా మళ్ళీ భూమాత కూడా ఆనందంగా ఉంటుంది. ఆమె ఆనందంగా ఉండడం నాకు అహింసాయుతమైన భూమాత యొక్క లక్ష్యాన్ని కళ్ళారా వీక్షించడమే నా యొక్క ధ్యేయం, నా యొక్క లక్ష్యం, నా యొక్క కర్తవ్యం. అంతవరకు నా శ్వాస ఉన్నంత వరకు నేను ఈ యొక్క ధ్యానం కోసం, ఈ శాకాహారం కోసం, పిరమిడ్ జగత్ కోసం, గురువుగారు అందించిన ఈ యొక్క లక్ష్యం కోసం నేను ప్రతిక్షణం కృషి చేస్తానని నేను అందరికీ తెలియజేయ ఈ అవకాశాన్ని ఇచ్చిన అహింస మెడిటేషన్ యొక్క బంటుమిల్లి ప్రోగ్రాం ఈ టీం చేస్తున్న సేవ చాలా గొప్పది. కాబట్టి వీళ్ళందరికీ కూడా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ టీం వాళ్ళకి కూడా శతకోటి ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. చక్కగా మీరు ధ్యానం చేస్తూ మీరు ఆరోగ్యాన్ని ఆ మంచి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందారు. అంతేకాకుండా ఎన్నో పుస్తకాల నుంచి, పుస్తక జ్ఞానం నుంచి దాన్ని జీవితానికి అన్వయించుకుని మనుషులు ఎలా బతకాలి, సినిమాల్లో మనం ఏది మంచి చూడాలి, చెడు వదిలేయాలి అంటారు కదా, అలాగే బ్రహ్మంగారి సినిమా అవ్వచ్చు, కొన్ని బుక్స్, వివేకానంద బుక్స్ అని చాలా చక్కగా ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు సామాన్యమైన భాషలో చక్కగా వివరించారు మేడం. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి ఎంతో జ్ఞానవంతమైన ధ్యానాన్ని, అలాగే మీ ఆశయం మీరు కొత్తగా పిరమిడ్ కట్టాలని అనుకుంటున్నారు మేడం గారు. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఆ పిరమిడ్కి హెల్ప్ చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ప్రకృతి వైద్యం కూడా మేడం చాలా ఇప్పుడు చూడండి, మనకు ప్రకృతిలోనే గతము ఒక 50 సంవత్సరాల కిందట ఈ హాస్పిటళ్ళు లేకుండానే గతంలో మనకి ప్రకృతి వైద్యాల ద్వారానే మన ఆరోగ్యాన్ని మనం సరి చేసుకునేవారు మన పెద్దలు. ఇప్పుడు నేను కూడా ఇలా మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఏ సమస్య వచ్చినా బాడీ పెయిన్స్కి మనకి చూడండి వేప చెట్టు అమ్మవారితో సమానము అంటారు. మనకి ప్రతి ఒక్క తల్లి నేచర్, ప్రకృతి మాత మనకి భూమి మీద మనకు కావాల్సిన అనారోగ్యాలు ఏదన్నా ఉంటే మళ్ళీ మనకు కావాల్సిన వైద్యం భూమి మీద ప్రకృతి మనకి చేసి పెట్టింది. కాబట్టి మనకి వేపాకు తల్లి బాడీ పెయిన్స్ ఏమన్నా ఉంటే వేపాకులు తిన్నా కూడా మనకి రక్త ప్రసరణ జరుగుతుంది. నేను గాంధీ మహాత్ముడి బుక్ చదివినప్పుడు ఆయన రక్త ప్రసరణ కోసము కానీ వేపాకు తినడం జరిగింది అని. ఎక్కడైనా మనకి ఇప్పుడు బాడీ పెయిన్స్ వస్తున్నాయి అంటే మనకి బ్లడ్ సరఫరా ఉండకపోతేనే ఆ బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. మరి రక్త ప్రసరణ బాగా జరగాలి అంటే వేపాకు తీసుకుంటే బ్లడ్ సరఫరా బాగా జరుగుతుంది. ప్రతిరోజు మీరు నెల రోజులు కంటిన్యూగా ఎవరైనా బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు వేపాకు తినండి. బ్లడ్ సరఫరా బాగా జరిగి బాడీ పెయిన్స్ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ఆల్రెడీ నాకు బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ అనుభవమే జ్ఞానం అంటారు. నా ఇన్నర్లో నుంచి వచ్చిన ఆ జ్ఞానం ద్వారా నేను చెప్పగలుగుతున్నా. నాకు తగ్గినవి. మరి ఎవరికన్నా వాపులు అలా ఉంటాయి కదా కాళ్ళు, దానికి కూడా తులసి కషాయం మనకి తులసమ్మ తల్లి అంటారు. కాబట్టి తల్లి మనకి ఎలా అన్నీ సమకూర్చుతాదో ఒక బిడ్డకు ఎప్పుడు ఏది అవసరమో అలా మనకు నేచర్లో ప్రకృతి మాత మనకి ఎన్నో ఔషధాలను, ప్రకృతి వైద్యమైన వృక్షాలను మనకు భూమి మీద అందించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క దానికి తులసి ఆకు 34 రోగాలను, గ్యాస్ ట్రబుల్ కానీ ప్రతి ఒక్క రోగానికి మన శరీరంలో ఉన్న వైద్యాలను నిర్మూలన చేసి మనకు సరైన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మనకు తులసి కషాయం ద్వారా కూడా అందుతుంది. ఎన్ని పర్షం కానీ కాళ్ళవాపులు కానీ గ్యాస్ ట్రబుల్ కానీ ఇక్కడ గొంతులో మంట ఉంటుంది కదా ఆ గ్యాస్ ద్వారా కొందరికి, అలాంటిది కూడా మీరు పనుకునేటప్పుడు తులసి ఆకులు తినైనా పనుకోండి. పొద్దునకల్లా ఆ గొంతు మంట తగ్గిపోతుంది. హాస్పిటల్ అవసరం లేదు. ఇక్కడ థైరాయిడ్ అంటారు కదా గలియనవి, దాంట్లో కూడా ప్రకృతిలో ఒక వైద్యం ఉంది, ఒక ఆకు ఉంది. ఆ ఆకును ఇట్లా మనము ఇలా ఫ్రెష్ చేసి చెవులలో పెట్టుకుంటే కూడా ఈ గడ్డలు కరిగిపోతాయి. లేకపోతే ఆఖరికి వేడి నీళ్ళు కాంచుకొని మనము ఉప్పు కళ్ళు వేసుకొని, కల్లుప్పు వేసుకొని వేడి నీళ్ళు తాగడం ద్వారా కూడా ఇక్కడ మన ఫ్రిడ్జ్ వాటర్ అలా తీసుకోవడం ద్వారా, ఆలోచనలు ఎక్కువ ఉండడం ద్వారా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు కళ్ళు వేసుకొని ఇలా తాగితే కూడా మనకి ఇక్కడ ఉన్న థైరాయిడ్ గలిగలు అంటారు కదా అవి తగ్గిపోతాయి. 3 రోజులు తాగండి, అవి కూడా తగ్గుతాయి. మరి ఇదేంటి మూలలు అంటారు కదా, దానికి కూడా కొండపిండి ఆకు అనేది ఉంటుంది. ఆ కొండపిండి ఆకు ద్వారా మరి ఇంకొకటి ఏంటి తుమ్మముళ్ళు ఉంటుంది, ఆకు చిగుర్లు, ఇది కొండపిండి ఆకు. మనకు సెల్లో
కావాలంటే ఇప్పుడు అన్నీ మన జీవితం మన చేతిలో ఉంది. సెల్లుకు మొలలకి కావాల్సిన వైద్యానికి నిర్మూలమని కొట్టుకుంటే మన ఔషధాలు మనం సెల్లు చెట్టుతో సహా చూపిస్తున్నారు. ఆ ఔషధం మాకు పల్లెలలో దొరుకుతాయి కాబట్టి మేము చేసుకున్నాము. అలా ప్రతి ఒక్కరి మొలల ద్వారా మొలలు తగ్గించుకోవడానికి కొంచెం జొన్నపిండి, తుమ్మ చెట్టు ఇగుర్లు, ఆకు మరి ఇది కొండపిండి ఆకు, ఈ 3 దంచుకొని కూడా మొలలకు, లేకపోతే గ్లూకోజ్ వాటర్ కూడా తాగండి. వేడి చేస్తేనే అవి మనకి మొలల ఎఫెక్ట్ ఉంటుంది. గ్లూకోజ్ వాటర్ తాగినా కూడా మనకి తగ్గుతుంది. కాబట్టి ఇంకా బాడీ పెయిన్స్, తలదిరుగుడు ఎవరన్నా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చూడండి మన పెద్దలు ఆ, నిమ్మకాయ చట్నీ, చింతకాయ చట్నీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవితో సమానం అనేవాళ్ళు. అది ఏంటంటే దానిలో చాలా ఔషధాలు ఉంటాయి నిమ్మ చెట్టులో, నిమ్మకాయలో. కాబట్టి ఆ ఔషధం మళ్ళీ మనం ప్రతిరోజు తినడం ద్వారా మనకి సంపూర్ణమైన ఆరోగ్యం అందింది. మరి ఆ సంపూర్ణమైన ఆరోగ్యం అందినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అవసరం ఉన్నప్పుడు అప్పుడు మనకు లక్ష్మీదేవత మనతో ఉన్నట్టే. కాబట్టి లక్ష్మీదేవత సమానం అనేవాళ్ళు. కాబట్టి అలా నిమ్మరసం కానీ అలా కళ్ళు తిరుగుతూ లోపికున్న వాళ్ళు నిమ్మరసం తీసుకొని ఉప్పు చక్కెర గోరువెచ్చగా చేసుకొని నాకు లోపికి ఉండేది. మళ్ళీ ఇలాగా నాకు ధ్యానం చేస్తుంటే ఇలా నిమ్మరసం తీసుకో, నాకు ఏ ప్రాబ్లం ఉన్నా నా ఇన్నరే నాకు అన్నీ చెప్పేది. ఈ కళ్ళు తిరగడానికి నిమ్మరసం తీసుకో, మళ్ళీ ఇక్కడ బాడీ పెయిన్స్ ఏమన్నా ఉంటే వేపాకు తీసుకో, కాళ్ళు వాపులు ఏమన్నా గ్యాస్ ట్రబుల్ ఉంటే తులసి ఆకులు తీసుకో, తులసి కషాయం తీసుకొని నా అంతరాత్మే నాకు ప్రతిదీ చెప్పేది. కాబట్టి మీలో అనంతమైన జ్ఞానం ఉందన్నారు కదా స్వామి వివేకానంద. ప్రతిరోజు మీరు ధ్యానం చేసి మనలో ఉన్న ఇన్నర్కి మనం కనెక్ట్ అయితే మన అంతరాత్మే ప్రతిదీ ఆత్మారాముడు ఆంజనేయ స్వామి ధ్యానం చేసి మనలో ఆత్మారాముడు మనలోనే ఉన్నాడని చెప్పారు. మళ్ళీ పరమాత్మకి మనం దగ్గరైతే మన తల్లి తండ్రి ఆయనే. కాబట్టి మనకు అమ్మా నాన్న ఎలా అన్నీ సమకూర్చుతారో మన ఆత్మలో ఉన్న పరమాత్మ కూడా మనకి ఏది అవసరమో అన్నీ సమకూర్చి మనకు అందిస్తుంది. మళ్ళీ ఫీవర్ వచ్చింది అనుకోండి, తడిగుడ్డ వేసుకోండి బాగా, తల మీద కానీ అట్లా తడిగుడ్డ తగ్గుకొని బాగా వేసుకుంటే మన ఒంట్లో ఉన్న వేడంతా తగ్గిపోతుంది. మనకి ఫీవర్ తగ్గుతుంది. దానంతా అదే రెస్ట్ తీసుకుంటే మరి గ్లూకోజ్ వాటర్ కానీ ఇలాగ మన రోగాలను మనమే తగ్గించుకునే చాలా అవకాశాలు, బెనిఫిట్లు మనమే చేసుకోవచ్చు. ఇలాంటి టెక్నిక్స్ అన్నీ మనం చేసుకుంటే మరి మనకి గొప్ప అవకాశాలు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసుకుంటున్నా కాబట్టి ఆ ఫలితాలు పొందుతున్నాను. నో డాక్టర్, నో మెడిసిన్, నో హాస్పిటల్ అంటే నాకు ఏది వచ్చినా కూడా నేను ఆత్మధ్యానం చేస్తున్నప్పుడు నా అంతరాత్మ నాకు ప్రతిదీ ఇలాంటివి అన్నీ చెప్పినప్పుడు నాకు నేను వైద్యాలు చేసుకుంటున్నందుకు ఏమన్నా మనకి దురద వస్తుంది కదా జిలా, అలాంటి దానికి కూడా మనకి వేపాకు పసుపు కానీ 2 ఉప్పు కానీ వేసుకొని తింటే 3 రోజులు అలా చిన్న వంటలు వేసుకొని మనం ట్యాబ్లెట్లు వేసుకొని మాదిరి వేసుకొని తింటే మనకి జిల కూడా 3 రోజుల్లో తగ్గిపోద్ది. నాకు బాగా జిల వచ్చి గుళ్ళలు వచ్చేవి. కానీ అలాంటప్పుడు వెంటనే నేను ఏం చేయాలని కూర్చున్నప్పుడు వేపాకు వేసుకొని నాకు మెసేజ్ వచ్చేది. నా ఇన్నర్ నాకు చెప్పేది. అలా వేసుకునేదాన్ని. పొద్దున్నకే నాకు జిల తగ్గిపోయేది, ఆ గుళ్ళలు కూడా లేకుండా పోయేవి. ఇలాంటి అన్నీ నేను అనుభవం పొందినా కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను, లేకపోతే చెప్పలేను. కాబట్టి ప్రతి ఒక్కరం మనం వైద్యం చేసుకునే ఇప్పుడు అంతరాత్మకి దగ్గర అయితే మన అంతరాత్మనే మన జీవితాన్ని ధర్మో రక్షిత ధర్మమైన జీవన విధానం జీవిస్తే మనకి ఆ ధర్మం మనకు వెంట ఉండి మనకు ఆనందమైన జీవితాన్ని మనం ఇక్కడ జీవించడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయి. అంతటికీ మనకి ఏది సొల్యూషన్ అంటే ఆత్మవిద్య. ఈ గురువు గారు మరి మనం ఎక్కడో తిరుగుతున్నాము కాబట్టి ఈ ఆత్మవిద్యను మరి ఒక యుగంలో ఒక అవతారం ఎత్తి భగవంతుడు మనకు కావాల్సిన మనమందరం భగవంతుని బిడ్డలం, మనమందరం ఆనందంగా ఉండాలని ఒక్కొక్క యుగంలో అవతారం ఎత్తి మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనకు చెప్తూనే ఉన్నారు. మనమే తెలుసుకోలేక కష్టాలతో రోగాలతో బాధలతో మనం జీవిస్తూ జన్మ మరణాల చక్రాల మధ్యన తిరుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మర్షి పత్రిజీ ఈ ఆత్మవిద్య అందించడం ద్వారా మన జీవితాలు, అందరి జీవితాలు అద్భుతంగా మనం సరి చేసుకొని అసలు ధ్యానాగ్ని మరి చూడండి, నేను హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. అప్పుడు నాకు తృప్తి ఉండేది కాదు. మాత్ర వేసుకుంటే తగ్గేది కాదు. ఏదో అంతరాలన్నీ వేస్తారు తాయెత్తులు, అవి వేసుకుంటే తృప్తి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ ధ్యానం చేసిన తర్వాత ఇక్కడ ఏదో తెలియని ఆత్మతృప్తి వచ్చి అనారోగ్యాలు తగ్గిపోయి మరి పరిపూర్ణమైన ధైర్యం వచ్చి, ఆత్మధైర్యం వచ్చి నాకు ఏం కాదు, ఏమీ లేదు అని ఒక గొప్ప ఆత్మధైర్యం, ఆత్మస్థితి నాకు ఈరోజు ఈ ధ్యానం ద్వారా అందింది. కాబట్టి మరి అందరూ ఈ ధ్యానం చేసుకుంటే
ప్రతి ఒక్కరు ఆత్మ ధైర్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానం చేస్తే మనకి ధైర్యం వస్తుంది. ధైర్యం ఉంటే మనం దేన్నైనా సాధించగలుగుతాము. కాబట్టి ఇప్పుడు కరోనా వచ్చింది, మనకి ఇక్కడ ధైర్యం ఉంది కాబట్టి ఏం కాదని ఒక ధైర్యంతో నేను మళ్ళీ ఇంజెక్షన్ వేసుకోలేదు, ఏం లేదు. మనకి ఇలాంటివన్నీ మనకి సైన్స్ ద్వారా కూడా మనకు సెవెంత్ సెన్స్ సినిమా ద్వారా కూడా మనకు అందించినారు. ఇప్పుడు కరోనా రాకముందుకే మనకి ఇలాంటి రోగాలు వచ్చినప్పుడు మనం దీనిని ఎలా సరి చేసుకోవాలా అన్నది మనకు ఆ సినిమాలో చూపించడం జరిగింది. ఇప్పుడు విదేశీయులు వచ్చి ఆ కుక్కకి ఇంజెక్షన్ ఇస్తే ఆ వ్యాధి అంతా అందరికీ అంది వాళ్ళు ఇబ్బందులు పడేటప్పుడు ఆ సినిమాలో మనకి క్లియర్గా చూపించినారు. మనకి కూడా ఇప్పుడు కరోనా విదేశీయుల ద్వారా అందింది, మరి ఈ వ్యాధిని ఎలా నిర్మూలన చేయాలి అన్నప్పుడు మనకు కొన్ని వైద్యాలు అందిస్తున్నారు సైంటిస్టు. కానీ ఆ సినిమాలో ఏం చేసినారు అంటే ఆ సైంటిస్టు హీరోయిన్ ఏం చేసింది అంటే పురాణాల్లో ఇలాంటి వ్యాధులు మనకు వచ్చినప్పుడు పురాణాలలో మన యోగులు ఋషులు ఏం చేశారు, ఎలాంటి వైద్యం అందించినారు అని ఆ మేడం ఆ హీరోయిన్ మళ్ళీ ఆ యోగి పుండికుడు ఆయన ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఆయన ఒక వైద్యం చేసి అందరికీ అందించడం ద్వారా ఆ వ్యాధిని నిర్మూలన పొందినట్టు అక్కడ చూసి మళ్ళీ వాళ్ళలో ఉన్న వంశీకులు ఉంటారు కదా, వంశీకుల ద్వారా వాళ్ళ వంశీకులకు వాళ్ళలో ఉన్న డిఎన్ఏ యాక్టివేషన్ డిఎన్ఏ ఉంటుంది. మళ్ళీ ఆ డిఎన్ఏ ఉన్నవాళ్ళు మరి ఈ డిఎన్ఏ ఉన్న వాళ్ళని పట్టుకుంటే ఇప్పుడు ఆ సినిమాలో వీళ్ళను కుక్కకి ఇంజెక్షన్ ఇచ్చి ఆ వ్యాధి నిర్మూలన చేసినారు కదా, ఆయనను పోలీసులు చంపలేకపోతున్నారు. ఆయనను ఆ వీళ్ళను చంపలేకపోతున్నారు. ఎవరు అక్కడికి వెళ్తే అక్కడ ఈ ఒక్కదే క్లోజ్ చేస్తాం మేడం జరగడం. కాబట్టి అక్కడ ఆ సినిమాలో మనకి చూపించినారు. మళ్ళీ దీన్ని ఏం చేయాలని ఆ హీరోయిన్ తెచ్చి ఆ డిఎన్ఏ ఉన్న హీరో ఈ విలన్ని ఎదిరించగలుగుతాడు అని అక్కడ చూపిస్తే ఎదిరించలేకపోతాడు. మరి ఎదిరించలేకపోయినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ హీరోని తీసుకెళ్ళి 7 రోజులు అబ్రివేషన్లో పెట్టి ఆయన శ్వాసను ఆయనకి కనెక్ట్ చేసి ఆయన ఆత్మధైర్యాన్ని అక్కడ ఆత్మవిద్య ద్వారా వాళ్ళు ఏం చేసినారంటే అక్కడ పెట్టింది ఆమె అబ్రివేషన్లో పెట్టి ఆయన శ్వాసకి ఆయనను కనెక్ట్ చేసి వాళ్ళలో ఉన్న డిఎన్ఏని యాక్టివేషన్ చేసిన తర్వాత మనలో కూడా దేవుడు ప్రతి ఒక్కరికి 12 పోగుల డిఎన్ఏ యాక్టివేషన్ మనలో పెట్టినాడు. కానీ ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరిలో 12 పోగుల డిఎన్ఏ యాక్టివేషన్ లేదు. కాబట్టి మనకు ఏది వచ్చినా ఏ సమస్య వచ్చినా ధైర్యం లేక మనం అన్నీ వెనక ఉన్నాం. కాకపోతే ఈ ధ్యానం ద్వారా మళ్ళీ ఈ డిఎన్ఏను మనలో ఉన్న డిఎన్ఏని మనం యాక్టివేషన్ చేసుకుంటే ఒక ఆత్మధైర్యం మనకు వస్తే అలా హీరో ఎలా మళ్ళీ తర్వాత డిఎన్ఏ యాక్టివేషన్ చేసిన తర్వాత ఆ హీరో విలన్ను ఎదిరించగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు లాస్ట్ కాబట్టి మనం కూడా మనలో ఉన్న డిఎన్ఏను మనము కనెక్ట్ చేసుకుంటే మనకు ఆత్మధైర్యం వస్తే ఏ రోగం వచ్చినా మనకు భయం లేకుండా ఆత్మధైర్యంతో మనం ఎదిరించుకోగలిగి మనం పరిపూర్ణమైన ఆత్మధైర్యంతో మన జీవితాన్ని అద్భుతంగా జీవించడానికి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి చక్కగా ధ్యానం గురించి జ్ఞానం గురించి అలాగే ప్రకృతి ఎలా ఉపయోగించుకోవాలో చాలా చక్కగా వివరించారు మేడం. మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి చాలా థ్యాంక్ యూ మేడం. దయచేసి అందరూ అహింస మెడిటేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మేడం.